గత వైకాపా ప్రభుత్వంలో చాలామంది సోషల్ మీడియా కార్యకర్తలు అయితే రెచ్చిపోయారు. అనుచిత వ్యాఖ్యలతో, తప్పుడు పోస్టులతో, అబ్యూజ్ పదాలతో ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు చాలామంది. దీనికి ఆద్యుడు సోషల్ మీడియా కన్వీనర్ అలాగే ఇన్ఛార్జి సజ్జల భార్గవ్ రెడ్డి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా కార్యకర్తలతో పాటు భార్గవ్ రెడ్డి పైన కూడా ఎఫ్ఐఆర్లు అయితే నమోదయ్యాయి అనేక చోట్ల. దాంతో ఆయన డైరెక్ట్గా భార్గవ్ రెడ్డి అయితే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. తనపై నమోదైనటువంటి ఎఫ్ఐఆర్లన్నీ కూడా కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేస్తే సుప్రీంకోర్టు అయితే ఎదురు దెబ్బ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇక్కడ కుదరవు, మీరు హైకోర్టులో చూసుకోండి, 2 వారాల్లోగా హైకోర్టుకి వెళ్ళి అక్కడ మీరు ఈ పిటిషన్ దాఖలు చేయండి. ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు ఎవరూ కూడా వాడకూడదు, అది మహిళలపైన ముఖ్యంగా. కాబట్టి మీరు హైకోర్టులోనే ఇవి చూసుకోవాలని సుప్రీంకోర్టు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కూడా ఒక లాయర్ అయితే సుప్రీంకోర్టులో వాదించడం జరిగింది. మొత్తానికి సుప్రీంకోర్టులోనైతే సజ్జల భార్గవ రెడ్డికి చొక్కెదురైంది. ఇప్పుడు హైకోర్టులో కనుక వస్తే హైకోర్టు ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే రామ్ గోపాల్ వర్మ మిగతా అందరికి కూడా చాలామందికి కూడా మొట్టికాయలు వేసింది. ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డికి కూడా మొట్టికాయలు వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆయన డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఇప్పుడేమొచ్చేసి హైకోర్టుకి వెళ్ళమని చెప్తుంది. కాబట్టి హైకోర్టులో కూడా పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఖచ్చితంగా అక్కడ కూడా పనులు అయ్యే పరిస్థితులు అయితే ఉండవు. కాబట్టి సజ్జల భార్గవ రెడ్డి అలాగే ఆయన తండ్రి సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరూ కూడా కొంచెం భయానికైతే గురవుతున్నారన్నమాట వాస్తవం.